టీబీజేపీ నేతలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బిగ్ టాస్క్. మరి ఆ టాస్క్ ఏంటి? అది నెరవేర్చగలుగుతారా? రీసెంట్గా జరిగినటువంటి పార్లమెంట్ భవనంలో కీలకమైనటువంటి ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఏం చర్చించారు? రాష్ట్ర అధ్యక్షుడి గురించి ఏమన్నా ప్రస్తావన వచ్చిందా? ఉంటే ఆ రేసులో నిలిచేదెవరు? తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. రీసెంట్గా ఈరోజు జరిగినటువంటి పార్లమెంట్ సమావేశంలో టీబీజేపీ నేతలందరూ కూడా ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ వెళ్ళినప్పుడు చాలామంది కూడా ఏం చర్చించారు ఏంటి అని కూడా డెఫినెట్గా అందరికి కూడా ఒక డౌట్ అయితే వ్యక్తపరుస్తున్నారు. దీంట్లో మొత్తంగా అయితే గతంలో లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎలాగైతే బీజేపీ ఎలా పుంజుకొని ఎలక్షన్స్లో విజయం సాధించిందో ఈ సంవత్సరం అంటే ఇప్పుడు జరిగేటువంటి ఈ ఎలక్షన్స్లో కూడా అంతే దానికి మించినటువంటి విజయాన్ని డెఫినెట్గా తీసుకురావాలని కూడా రాష్ట్ర నేతలకు కూడా కేంద్ర హోంశాఖ మంత్రి సూచించినట్లయితే తెలుస్తుంది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో మంచి జోష్లో ఉంది బీజేపీ పార్టీ. సో ఆ బీజేపీ పార్టీ ఇదే ఉన్నటువంటి జోష్లో డెఫినెట్గా వచ్చేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రతి ఒక్క ఏరియాల్లో అన్నిట్లో కూడా పోటీ చేసి విజయానికి దాదాపు అన్ని స్థానాల్లో విజయం డెఫినెట్గా ఖరారు చేసుకోవాలి మీరని కూడా సూచించినట్లయితే తెలుస్తుంది. అయితే రీసెంట్గా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచినటువంటి మల్కా కొమరయ్యని అదేవిధంగా అంజిరెడ్డిని ఇద్దరిని కూడా వాళ్ళని ఫస్ట్ అభినందించిన తర్వాత అటు ఉన్నటువంటి నేతలతో చర్చించారు. ఈ కార్యక్రమంలో దాదాపు అంటే లక్ష్మణ్ గారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రీసెంట్గా డీకే అరుణ గారు, అరవింద్ గారు, అదేవిధంగా బండి సంజయ్ గారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు, ప్రతి ఒక్కరు అంటే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ముఖ్య నేతలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అయితే దీని మీద చర్చ జరిగినప్పుడు కూడా చాలామంది డౌట్ ఉండొచ్చు. అంటే ఇంతమంది ముఖ్య నేతల్ని మరి పిలిచారు, మాట్లాడారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి గురించి ఏమైనా చర్చ వచ్చిందా అని కూడా డౌట్స్ వస్తున్నాయి అందరికీ కూడా ఉన్నటువంటి కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకి. అయితే ప్రజెంట్ ఇప్పుడు అలాంటి ఆలోచన ఏమీ లేదు. కాకపోతే వచ్చే నెల 18వ తారీఖు నుంచి వెళ్ళి 20 మధ్యలో ఈ 2 డేస్లలో ఎప్పుడో కానీ బెంగళూరులో ఒక సమావేశం ఉంటుంది రాష్ట్ర నేతలతోటి, అదేవిధంగా హైకమాండ్ తోటి ఒక సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుని, టీబీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఎవరిని ఎంచుకోవాలి, ఇప్పుడున్నటువంటి నేతలు ఎవరు సమూచులు అని కూడా దాని మీద చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకుంటాము. ఇంకొక 1 మంత్ వరకు అంటే 1.5 మంత్ వరకు కూడా ఎలాంటి నిర్ణయాలు అయితే తీసుకోవడం లేదని చెప్పారు. ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, పార్టీ పరిస్థితి ఏంటి, బలోపేతానికి గల కారణాలు ఏమున్నాయి, సో అవన్నీ ఎలా చేస్తే పార్టీ ముందుకెళ్తుంది, ఇప్పుడు వస్తున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఆ ఎలక్షన్స్లో ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ గెలిచి ఆల్రెడీ జోష్లో ఉన్నారు కాబట్టి అదే తరహాలో ఇంకెక్కువ క్యాడర్ని ఎక్కువగా తీసుకురావడానికి ప్రయత్నాలు చేయాలని కూడా ఆయన సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంటే వెళ్ళినప్పుడు కూడా చాలామంది ఉన్నటువంటి అందరూ ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి నేతలందరూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పర్సన్స్ అనమాట. సో ఇంపార్టెంట్స్ అందరి పర్సన్స్ని పిలిచి మాట్లాడినప్పుడు వెంటనే అందరికీ రాష్ట్ర అధ్యక్షుడు ఏమన్నా డిసైడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా అని కూడా డౌట్స్ వచ్చాయి. బట్ కాకపోతే ఓన్లీ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద ఫోకస్ చేయండి, పార్టీ బలోపేతానికి మాత్రమే కృషి చేయండి. దాని తర్వాత 18వ తారీఖు కానీ లేదంటే 20 మధ్యలో ఒక సమావేశం ఉంటుంది, కౌన్సిల్ సమావేశం, దాంట్లో రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించే ఛాన్స్ అయితే ఉన్నట్లయితే తెలుస్తుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మొత్తంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరో తెలుసుకోవాలంటే ఇంకొక 1 మంత్ అయితే డెఫినెట్గా వెయిట్ చేయాల్సిందే.